తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం. శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై 10 నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్ కెమెరా శ్రీవారి ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరించిన డ్రోన్. కళ్యాణకట్ట నుండి డ్రోన్ ను ఆపరేట్ చేసిన భక్తుడు 10 నిమిషాల అనంతరం డ్రోన్ ను గుర్తించిన స్థానిక భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డ్రోన్ తో సహా మహారాష్ట్ర భక్తుడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. డ్రోన్ ఎగరవేయడంపై భక్తుడిని విచారిస్తున్న పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ తిరుమల నుండి అందిస్తారు. సురేష్, చెప్పండి. తిరుమలలో డ్రోన్ కెమెరా కలగడం రేపింది. పూర్తిగా టీటీడీ సెక్యూరిటీ వైఫల్యంగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే గతంలో 2 సార్లు ఇదే విధంగా డ్రోన్ కెమెరా ఎగరేయడం, ఆ వీడియోలు బయట రావడంతో సంచలనంగా మారింది. ఆ తర్వాత టీటీడీ కేసు కూడా నమోదు చేసింది. తాజాగా ఇవాళ సాయంత్రం ఒక మహారాష్ట్ర చెందిన యూట్యూబర్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణకట్ట సమీపం నుంచి డ్రోన్ కెమెరా ఎగరేయడం, దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని చిత్రీకరణ జరిగింది. వెంటనే స్థానికులు అటు టీటీడీ సెక్యూరిటీ గుర్తించి అక్కడ అదుపులో తీసుకొని కమాండ్ సెంటర్ ను తరలించారు. ఆ తర్వాత తిరుమల 1 టౌన్ పోలీసులకు అతను అప్పచెప్పారు. కేసు విచారణ జరుగుతుంది. కేసు కూడా నమోదు చేశారు. ఇతను రాజస్థాన్ చెందిన అంశుమాన్ తరేజా అనే యూట్యూబర్ గా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 అంచెల పద్ధతి ఉంటుంది. అలిపిల్లోనే పూర్తిగా తనిఖీ చేసి కొండ కనుమ తీస్తుంటారు. సాధారణంగా వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా కెమెరా తీసుకొస్తే వారిని పెళ్లి పత్రిక పరీక్షించిన తర్వాత అనుమతిస్తారు. అలాంటిది ఒక డ్రోన్ కెమెరా పైకి వచ్చి శ్రీవారి ఆలయం మీద ఎగరేయడంతో సెక్యూరిటీ వైఫల్యంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా విచారణ జరుగుతుంది. దీని మీద టీటీడీ ఈఓ శ్యామలరావు విచారణకు ఆదేశించిన సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం గుర్తించాలి. కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగా దాదాపు 2000 కెమెరాలతో పర్యవేక్షణ నిఘాలో ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ రకంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని శ్రీవారి భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీపిక, థ్యాంక్ యూ సురేష్. దుబాయ్లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తానీ వ్యక్తి 2 తెలంగాణకు చెందిన వారిని దారుణంగా నరికి చంపగా మరో 2పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మృతి చెందిన వారిలో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ కాగా మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని వారి సహోద్యోగులు తెలిపారు. గాయపడిన 2 వ్యక్తులు కూడా తెలుగు వారేనని తెలుస్తోంది. మృతులు గాయపడిన వారితో పాటు ఈ ఘాతుకానికి పాల్పడిన పాకిస్తానీ వ్యక్తి కూడా దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నారు. పని ఒత్తిడి, ఇతర వ్యక్తిగత కారణాలతో పాటు మత విద్వేషం కూడా ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. నా పేరు భవానీ, మా భర్త పేరు సాగర్. మా భర్త దుబాయ్లో ఉంటాడు. మా భర్త బేకరీలో చేస్తాడు, దుబాయ్లో బేకరీలో చేస్తాడు. అయితే పని చేయంగా ఒక పాకిస్తాన్ అతను అల్లా అక్బర్ అనుకుంటా దాడి చేయడానికి వచ్చిండు. అయితే పొడడానికి వస్తే మా సారు వాళ్ళ బావ ఇద్దరు ఉరకంగా వాళ్ళ బావ కింద పడిపోయిండు. ఆయనని మీద కూర్చుండి పొడిచి చంపేసిండు. మా సారు పారిపోయి ఆఫీస్ రూమ్లోకి పోయి మేడంలకు వాళ్ళకు చెప్పిండు సారు. ఇప్పుడు ఈ ఇల్లు ఇట్లా హిందువులని ఇట్లా చంపేస్తే మరి రేపటినాడు అందరూ ఇప్పుడు పుట్టబట్టకే పోతుంది కదా సార్. మరి రేపటినాడు అందరు ఇట్లనే పోతుంటే మరి అందరిని ఇట్లనే చంపేస్తుంటే మరి హిందువులకు రక్షణ ఏది సారు?
మీరే చెప్పాలా. మా భర్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మీరు ఏదన్నా ఏం కాకుండా మీరు కొంచెం చర్య తీసుకోండి సార్. మా సారు ఇటు దేశం ఆరమూరుకి వచ్చేటట్టు కొంచెం చేయండి సార్. మీకు దండం పెడతా. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు అవుతుంది మా సారు పోయి. పని డ్యూటీలా చేయంగానే ఈ ఘటన అయింది సారు. కొంచెం అయితే మా సారు కూడా ఆయన చేతులు చిక్కుతుండే సార్. సార్ 18 ఏళ్ళు అవుతుంది మా బామ్మది పోయి. 18 ఏళ్ళు అవుతుంది మా బామ్మది కొద్దిగా గాయాలైన ఇద్దరు ఆల్రెడీ డెడ్ అయ్యారు. అయితే తప్పించుకొని పోయేటప్పుడు అతనికి కాలుకు తట్టి అలా పడిపోతే అతన్ని కూడా మర్డర్ చేసేసారు. బయటకు వచ్చేసినాక నాకనే డెడ్ అయిపోయాడు. మా బామ్మది కూడా షాక్ అయిపోయాడు. అతను కూడా కొద్దిగా చిన్న గాయాలైన హాస్పిటల్ ఉన్నాడు. హాస్పిటల్ నుంచి 2 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు కూడా అతను కూడా టెన్షన్ ఉన్నాడు. బతకదని పోయినాము. బతకదని పోయిన తర్వాత మనకు ఈ పరిస్థితి వస్తే బయట దేశాలు పోవడానికి ఎట్లా భయం పడతారు, ఎట్లుంటుంది భయం పడతారు. ఇప్పుడు పోవడానికి మనకి ఇక్కడ దిక్కు లేకనే పోతున్నాం ఆడికి. ఇక దిక్కున్న వార్త మేము నైట్కి పోతుంటుంది. ఆడు పోయినప్పుడు కూడా అదే మాట మాట్లాడుతూ ఆడడానికి మంచిగా లేకనే ఇప్పుడు ఇది వచ్చి నర్మం నుంచి ఇదవుతుంది, బాధపడుతుంది. కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఎలాంటి ఇసుంటి ఇంకొకళ్ళ ఎదురులో కూడా జరగద్దు అని బంగాసు ప్రభుత్వం కండిషన్ మాట్లాడాలి. సోన్ గ్రామానికి చెందినటువంటి ఆస్టం ప్రేమ్ సాగర్ తండ్రి ఫకీర్ అతను శుక్రవారం రోజున దుబాయ్లో హత్య గావించబడ్డాడు. పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు. శుక్రవారం నాడు తెలిసింది కానీ ఆ కుటుంబంలోనే అప్పటికే విషాదంలో మునిగిపోయి ఉన్నది. ఆ కుటుంబంలో ప్రేమ్ సాగర్ యొక్క నాయనమ్మ బుధవారం నాడు చనిపోయింది. గురువారం నాడు అన్ని కార్యక్రమాలు చేసినారు. అదే సమయంలో ఆ ప్రేమ్ సాగర్ యొక్క బావ యాక్సిడెంట్ అయ్యి అతను కూడా శుక్రవారం నాడు నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బాగా ఆయన కూడా కండిషన్ సీరియస్గా ఉంది. కుటుంబ సభ్యులందరూ ఇక్కడ సోన్లో వదిలిపెట్టేసి నిజామాబాద్లో వాళ్ళ బావను పట్టుకొని ఉన్నారు. ఈ వార్త పిడుగులాగా వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఆ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కు అయినటువంటి ఈ బాబును కోల్పోవడంతో ఆ కుటుంబం తోయని స్థితిలో ఉంది. అందుకే మేము గ్రామస్తుల సహకారంతో అతనికి పాస్పోర్టు, జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పంపించడం జరిగింది. అతను కూడా దుబాయ్లోని ఎంబాసీతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ యొక్క భౌతికాయాన్ని ఇక్కడికి సోన్ గ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేస్తున్నాము. దుబాయ్లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తానీ వ్యక్తి 2 తెలంగాణకు చెందిన వారిని దారుణంగా నరికి చంపగా మరో 2పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. ఈ శుక్రవారం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణమైన సంబంధించి ఒక జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఒక పాకిస్తాన్ సంబంధించిన అటు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులపై మూకుపై కత్తితో దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో అటు నిర్మల్ జిల్లా సోనుకు చెందిన ప్రేమ్ సాగర్, అలాగే జగిత్యాల జిల్లా ధర్మపూర్ కేంద్ర శ్రీనివాస్ అనే ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలిసింది. అంతేకాకుండా మరో ఇద్దరు ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోచమ్మగారికి చెందిన సాగర్ అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యారు. తీవ్ర గాయాలు కావడంతో అటు ఆసుపత్రికి తరలించి అతన్ని చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్షేమంగా సాగర్ ను ఇంటికి ఇటు ఇండియాకి తరలించాలని కూడా అటు కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం పూర్తి వివరాలు అయితే తెలియలేదని చెప్పవచ్చు. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సాగర్ ను ఇంటికి తీసుకురావాలి అని కోరుతున్నారు. అంతేకాకుండా చనిపోయిన మృతులకు సంబంధించి ప్రేమ్ సాగర్ తో పాటు శ్రీనివాస్ సంబంధించిన మృతదేహాలను కూడా ఇటు ఇండియాకి తరలించాలని మాత్రం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. తమిళనాడు నాగపట్నంలో జరిగే ఆల్ ఇండియా కిసాన్ జాతీయ మహాసభల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ వ్యాప్తంగా చర్చ జరగబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై రైతు తిరుగుబాటు రాబోతోంది. రాయలసీమ రైతుల ఆత్మహత్యలు నివారించాలి, పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి చేయాలనే డిమాండ్ జాతీయ స్థాయిలో వినిపిస్తామంటున్న సిపిఐ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్యతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్.
రైతులను రక్షించుకుందాం, వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో కర్నూలులో రైతు సదస్సు నిర్వహించారు. ఈ నెల తమిళనాడులో జరిగే జాతీయ కిసాన్ రైతు సభలకు కూడా ఏ నినాదంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో సిపిఐ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శినారు. చెప్పండి, ఎలాంటి నినాదంతో రైతులకు ఏం చేస్తే బాగుంటుంది అనే నినాదాలతో మీరు ప్రభుత్వం ముందు తీసుకోవాలి? అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17, 18 తారీఖుల్లో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో రైతాంగం ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన, ఆ సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఉద్యమాలు రూపకల్పన చేయడంతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన చర్చించి లక్షలాది మంది రైతుల యొక్క మెదళ్లను అందులో భాగస్వాములు చేసి నాగపట్నంలో జరిగేటువంటి జాతీయ మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించిన నేపథ్యంతో ఈ రైతుకు రక్షణ కావాలి. ఇదే నరేంద్ర మోడీ గారు గతంలో ఎంఎస్పీని అమలు చేస్తారని చెప్పేసి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారని చెప్పేసి ప్రకటించాడు. కానీ దీనిపైన పెద్ద ఎత్తున స్టడీ చేసినటువంటి రైతాంగ పోరాటాల ద్వారా డాక్టర్ స్వామినాథన్ కమిషన్, ఆ కమిషన్ MS+2 అని C+2 వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి, రైతు పెట్టుబడితో పాటు 50% అదనంగా సాయం చేయాలని చెప్పి చేసినటువంటి సిఫారసులు ఈరోజు అమలు చేయలేదు. అమలు చేయకుండా భారతరత్న బిరుదు ఆయనకి ఇస్తే వారి కుమార్తె ఆ బిరుదును కూడా తిరస్కరించి ఈ ప్రభుత్వం మొఖాన ఉమ్మేసినట్టు చేసినా కూడా నరేంద్ర మోడీ గారికి సిగ్గు రావడం లేదు. పైగా 3 నల్ల చట్టాలను తీసుకొని వచ్చారు. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 మాసాల పాటు ఎముకలు కొరికేటువంటి చలిలో 13 మాసాలు టెంట్లు వేసుకొని అటు పంజాబ్ బార్డరు, ఇటు హర్యానా బార్డరు, ఢిల్లీ సరిహద్దులు, ఇటు ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాల సరిహద్దుల్లో లక్షల మంది రైతాంగం ఆందోళన చేశారు. పైగా రాయలసీమలో ఇక్కడ కర్నూలు జిల్లాలో 2 లక్షల ఎకరాల పైచిలకు భూములు కోల్పోయి ఈ ప్రాంతంలో రైతాంగం నిర్వాసితులైతే, ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు దీని కృష్ణా నది రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డును ఇక్కడ పెట్టమంటే తీసుకొని పోయి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏమో విశాఖపట్నంలో పెడతానంటాడు, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పోయి అక్కడ విజయవాడలో పెడతారు. మేము పనికిరామా? ఇక్కడ ఉండే వాళ్ళు పనికిరారా? ఇది కదా ప్రాజెక్ట్ ఇక్కడ కదా ఉండేది, ఆడికి పోయి కాబట్టి ఎక్కడ హక్కులు, ఎవరి హక్కులు పరిరక్షిస్తున్నారు? కాబట్టి ఆయన బాబు గారు తుమ్మిన దగ్గర తానం చేసినా, రకరకాల వ్యాపకాలు చేసినా కూడా పత్రికల్లో, టీవీలో ఇంతింతలా అక్షరాలతో బాబు గారు పైకి లేచారు, బాబు గారు కిందికి తీశారు. ఆయన 4 పీలు తీసుకొని వచ్చి పెట్టాడు. ఆ పీలతో మొత్తం పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్పేసి ఇంతలా అక్షరాలతో రాస్తున్నారు. అసలు ఏంది? కారు చీకట్లో కాంతిపుణ్యం లాగా విహరించాల్సినటువంటి జర్నలిజం అక్షరాలు అమ్మకానికి గురయ్యి ప్రజల యొక్క మెదళ్లను వేరే వైపు తీసుకొని పోయేటువంటి దుర్మార్గమైన పరిస్థితి, జర్నలిజానికి కూడా చెదులు పట్టేటువంటి పరిస్థితి ఈరోజు దాపురిస్తే ఇంకా ప్రజలకు దిక్కెవరు ఉంటా? వాస్తవాలు చెప్పేది ఎవరు ఉంటా? కాబట్టి ఇలాంటి స్థితిలో రైతాంగమే కాదు, నీళ్ళు అంటే కేవలం రైతులకేనా? హోటళ్ళు, ఈరోజు ఈ హోటళ్ళు నడవాలంటే, ఒక్కొక్క కొంపకు నీళ్లు కావాలంటే రోజుకు 300 లీటర్లు నీళ్లు అవసరం అవుతాయి. ఒక హాస్పిటల్కి కావాలంటే 500 లీటర్లు పైచీలకు అవుతాయి. ఒక హోటల్లో నీళ్లు కావాలంటే దాదాపు కొన్ని 100 లీటర్లు నీళ్ళు అవసరమవుతాయి. అది హోటళ్ళు కావచ్చు, హాస్పిటళ్ళు కావచ్చు, బైండింగ్ చిన్న పరిశ్రమలు కావచ్చు, ప్రతిదానికి నీరు లేకుండా ఒక్కటి నడవనటువంటి స్థితిలో ఉంటే, ఇలాంటి ఎండాకాలం వచ్చినప్పుడు నిమ్మ చెట్లను సాక్కోవడానికి, సన్నిమ్మ చెట్లను సాక్కోవడానికి, సీనాకాయల చెట్లను సాక్కోవడానికి ట్రాక్టర్లు పెట్టి ఒక్కొక్క ట్రాక్టర్కు 1500, 2000, 3000 డబ్బులు ఖర్చు పెట్టి నీళ్లు కొనుగోలు చేసి చెట్లను సాక్కునేటువంటి దుస్థితి ఇంకా 75 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో దాపురించిందంటే ఇంకా మీరు చెప్తా ఉన్నారు, ఇంకా ఈ జనం నమ్ముతా ఉన్నారు. మీరు చెప్పేటన్ని విని తొడలు కొట్టి మీసాలు మెలేసి కేకలేసేటువంటి జనం, ఇంకా అమాయక జనం ఉన్నారు. కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. ఇక మీదట సాగడానికి అవకాశం లేదు. ఈ ప్రాంత రైతాంగం కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తమిళనాడులో జరిగే రైతు సదస్సుల్లో రాయలసీమ ప్రాంతంలో జరిగే రైతు మరణాలపైన, రైతు ఆత్మహత్యలపైన గలం విప్పుతామని చెప్తున్నారు. రాయలసీమకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. గోదావరి టు బనకచెర్ల తీసుకొచ్చే పథకం అంత ఉపయోగకరమైనది కాదు. ఇక్కడ ఉండే 30,000 కోట్ల నిధులు ఖర్చు చేసే రాయలసీమ ప్రాజెక్టులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, రాజ్ న్యూస్.
నియోజకవర్గానికి అభివృద్ధి పనులు అవసరం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తామన్నారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ముఖ్యమంత్రి వరంగల్ వచ్చినప్పుడు తనకు ఇతర పనులు ఉన్న కారణంగా ఆ కార్యక్రమానికి వెళ్లలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి తనకు ఎలాంటి గ్యాప్ లేదని, తాను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నానని, తనకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నానంటున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి ఫేస్ టు ఫేస్. సిఎల్పి సమావేశం ముగిసింది. మనతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధవరెడ్డి గారు చెప్పండి, సిఎల్పి సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? సిఎల్పిలో ఈరోజు 4 అంశాలపైనే ఈరోజు ఎజెండా. 1 ఈజ్ సన్నబియ్యం, 2nd ఈజ్ భూభారతి, 3rd ఏదైతే ఇండ్ల నిర్మాణం, 4th ఎస్సీ కేటగిరీస్. వీటన్ని కూడా అమలు చేసే నేపథ్యంలో మీరు గ్రామాల్లో ఉండబడే అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకే సమీకరించినారు. ఆ యొక్క సమాచారాన్ని, ఆ యొక్క లిస్టును తయారు చేసుకుని అర్హులైన వాటిలో 3500 ఇండ్లు మనం మంజూరు ఇచ్చినాము. అందులో మీరు మంజూరు చేసి వెంటనే ప్రారంభించండి, ఆ యొక్క వసతిని ఏర్పాటు చేయడమని నెంబర్ 1. నెంబర్ 2, భూభారతి పెండింగ్ ఉన్న కేసులన్నీ కూడా ఇప్పటి వరకు కలెక్టర్ ఆఫీసులో, ఆర్డీ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయని కూడా ఆ యొక్క సమీక్షించి ఆ యొక్క సమస్యని పరిష్కరించడము. 3వది సన్నబియ్యం. ఎక్కడైతే రేషన్ కార్డు అందలే వారికి కూడా రేషన్ కార్డ్స్ ఇస్తాము. ఆ సన్న బియ్యాన్ని పూర్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవని యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పి సద్వినియోగపరచుకోండి. గతంలో మాదిరిగా ఏదైతే రీసైకిల్ చేయకుండా మీరు చూసి ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఇక ఎస్సీ కేటగిరీ దేశంలో ఎక్కడ లేదు, మనమే స్టార్ట్ చేసాము. ఏదైతే చట్టం తీసుకొచ్చాము ఇవన్నీ కూడా చేస్తాము, వారికి కూడా తెలియజెప్పి అది వినియోగించుకోమని చెప్పడం జరిగింది. మీరు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇండిపెండెంట్ కూడా మీరు గెలిచారు. పర్సనల్ అంటే ఇండివిజువల్ కేపబిలిటీ ఉన్న నాయకులు. మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారా? మీకు మంత్రి పదవి రావాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా శాసనసభ్యునిగా, సీనియర్ కార్యకర్తగా అవకాశం కల్పించమన్నాం. అధిష్టానాన్ని కోరినాం, విన్నవించుకున్నాం. తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిస్తాం. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రోగ్రాంలలో మీరు పాల్గొలేదని మీ మీద విమర్శలు ఉన్నాయి, ఎట్లా చూస్తారు? ఆ రోజు మేము అందుబాటులో లేము, అందులో పోలేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాధవరెడ్డికి గ్యాప్ ఉంది. మాధవరెడ్డి ఇంతవరకు అభివృద్ధి పనుల గురించి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 119 కాన్స్టిట్యూన్సీలో జరిగే కంటే మెరుగ్గా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రితో ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు కాన్స్టిట్యూన్సీకి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పోతాను, కలుస్తాను, పనులు చేస్తాను. అంటే ఇంకొక లాస్ట్ క్వశ్చన్ చివరిగా, మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ ప్రభుత్వాన్ని పడగొడతాము, బిల్డర్లు, రియల్ ఎస్టేట్లర్లు అంతా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని అంటున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు కామెంట్ చేసింది. అంటే మీడియా సృష్టి, మీడియా వాళ్ళనే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ 75 సంవత్సరాల్లో ఏ రోజు కూడా పడిపోలేదు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఏమాత్రం ఇబ్బంది లేదు, మీరు నిశ్చింతంగా ఉండాలి. 5 సంవత్సరాలు మీరు అంటారు, ఏ క్షణమైనా పడిపోవచ్చు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు. తప్పు. మా ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది, మేమే 5 సంవత్సరాలు పాలన చేస్తాము, ముఖ్యమంత్రి అవసరం ఉన్నప్పుడు నియోజకవర్గ పనులపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలుస్తాను, నేను మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను, నాకు మంత్రి పదవి కావాలని దొంతి మాధవరెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్ సాగర్ రావు అవివేకంతో తమ ఫ్యామిలీపై విమర్శలు చేశారన్నారు ఎమ్మెల్యే వినోద్. ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. తన తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడని, తమ ఫ్యామిలీకి ఏఐసీసీకి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తాను సీనియర్ నాయకుడినని, ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారన్నారు. ఇప్పుడు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నానని తెలిపారు. పెద్దపల్లి ఎంపీగా వివేక్ కుమారుడు వంశీకి టికెట్ ఇస్తే గెలుస్తారని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగానే టికెట్ ఇచ్చారంటున్న ఎమ్మెల్యే వినోద్ తో మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ జిల్లాలో నాకంటే నాకే మంత్రి పదవి కావాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒకే కుటుంబానికి ఇప్పటికే 3 పదవులు ఉన్నాయి, మళ్ళీ పార్టీలు మారారు, ఇప్పుడు మంత్రి పదవులు కావాలంటున్నారని ప్రేమ్ సాగర్ రావు కామెంట్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో వినోద్ మనతో ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు, మాజీ మంత్రి. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యల్ని? ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఈజ్ అన్కాల్డ్ ఫర్. ఆయన మాట్లాడింది అవివేకంలో తొందరపాటుతో మాట్లాడాడు. నేనేమంటున్నా, దాని కౌంటర్ నేను ఇచ్చేసిన. మా కుటుంబము 70 ఏళ్ళ సంది మేము చేసిన మా ఉన్న రాజనీతి, మా నాయనగారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే ఉన్నాం. హైకమాండ్ చేతిలో పెట్టాం, వాళ్ళు ఏ డిసిజన్ తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే ఇప్పటికే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి, మళ్ళీ మంత్రి పదవి ఎట్లా అడుగుతారు? గతంలో కూడా పార్టీలు మారినరు అంటుండ్రు. ఈజ్ నాట్ ద అథారిటీ టు స్పీక్ అండి. నాకైనా మా తమ్ముడికైనా కానీ మా తమ్ముని కొడుకు వంశీకి ఇచ్చిందంటే ఇంటెలిజెన్స్ యూనిట్కి వెళ్ళి మేము ఇక్కడ గెలుస్తున్నామనే మాకు ఇచ్చారు టికెట్లు. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము.
వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత మాకు కాపాడుకునే బాధ్యత మాకున్నది. ఒక కుటుంబంలో ముగ్గురు ఇచ్చిందంటే మా నాన్నగారు అట్లా కష్టపడ్డాడు, మాకు ఒక అవకాశం దొరికింది, మేము ముగ్గురం కంటెస్ట్ చేసినాము, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము. దానికి ఆయన ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఒక కుటుంబానికి ఈజ్ నాట్ ద డిసైడింగ్ అథారిటీ కదా, కాంగ్రెస్ పార్టీ హైకమాండే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారు, మీ సోదరుడు వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అంటే మీకు కావాలా లేకపోతే మీ తమ్ముడికి కావాలా? ఇగో నా రిక్వెస్ట్ ఆల్రెడీ హైకమాండ్కి చెప్పెట్టిన. ఇప్పుడున్న మంత్రి పదవిలో 12 మందికి 12 కన్నా సీనియర్ మోస్ట్ నేనే. May 22, 2004లో నేను స్వేరింగ్ ఇన్ అయినా. ఇది నా సెకండ్ టర్మ్. న్యాయంగా చూస్తే ఫస్ట్ దాంట్లోనే వచ్చేది నాకు. ఆ టైంలో ఏదో కారణాల వల్ల ఆపేశారు. ఇప్పుడు నా ఉన్న రిక్వెస్ట్ ఆల్రెడీ పెట్టిన హైకమాండ్కి, వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పటికే వెంకటస్వామి ఫ్యామిలీకి పెద్ద ఎత్తున పదవులు ఉన్నాయి, మాల సామాజిక వర్గానికి ఇస్తే ఇతరులకు ఇవ్వాలని కూడా మందకృష్ణ మాదిగ అంటున్నాను. దీన్ని ఎట్లా చూస్తారు? నా వ్యక్తిగత కామెంట్ అండి, ఇట్ ఈస్ ఆయన బిజినెస్ కాదు. కెమెరామ్యాన్ భరత్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్. తమిళనాడులో రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అస్త్రశస్త్రాలను సంధిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే తమిళనాడు బీజేపీకి కొత్త సారథి వచ్చారు. అలాగే అన్నాడీఎంకేతో కమలం పొత్తు కుదిరింది. దీంతో వ్యూహాలను పదును పెట్టారు సీఎం స్టాలిన్. స్వయం ప్రతిపత్తి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. తగ్గేదేలే అంటున్నారు డీఎంకే లీడర్లు. మా పాలన మేమే చూసుకుంటామంటూ సవాల్ విసురుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ సర్కార్ కొత్త ప్రతిపాదనలు పెడుతోంది. తాజాగా గవర్నర్తో విభేదాల కారణంగా రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం సిఫార్సు చేయడానికి ప్యానెల్ను ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో 2 మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు అశోక్ వర్ధన్ శెట్టి, నాగరాజన్ను సభ్యులుగా నియమించింది. నిజానికి మార్చి 25న ద్విభాషా విధానంపై ప్రత్యేక ప్రస్తావన చేసిన స్టాలిన్ త్వరలోనే ఓ ప్రకటన చేస్తానన్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని నిర్ధారించి రాష్ట్రాల హక్కులను సమర్థిస్తేనే మనం తమిళ భాషను రక్షించగలమని, తమిళులను ఉద్ధరించగలమని నేను దృఢంగా చెప్పగలనని, అందుకోసం ప్రకటన చేస్తానని స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడ్డాయి.